ఏంట్రా వస్తున్నాడు కొత్త పక్కరా అన్నా రానా 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 నమస్తే అన్నో. తమ్ముడు నీ పేరేంట్రా? పంచభట్ల సారంగపాణి. ఇదేం పేర్రా పంచభట్ల? సినిమాలో పాటలు రాస్తారే భాస్కర్ భట్ల, ఆయన తాలూకు అనుకుంటా. ఏయ్. సరే సరే బాస్కి ప్యాంట్ ఇచ్చేయమ్మా. చెప్తున్నాడుగా, తీయమ్మా తమ్ముడు తీ. ఏయ్ నీకేమన్నా చెవుడా? ఏంట్రా పొగరు? కాంచనగంగా చల్లగా ఉందా? తడి ప్యాంటుతో ఉంటే జలుబు చేసి జ్వరం వస్తుంది. తీ. ఏంటి నువ్వు క్రిస్టియన్ వా? మూత్రాభిషేకమా? ఏంట్రా ఇది? ఇదేం తెలుగురా? డిక్షనరీ తెలుగురా బావా. ఏయ్! ఈడేంట్రా? రేయ్ రారా, బయటికి రారా. నువ్విప్పుడు బయటికి రాలేదనుకో, బిడ్డ నీ తలుపు మీదే నేను మూత్రాభిషేకం చేసేస్తాను. 10 అంకెలు లెక్క పెడతాను. నువ్వు బయటికి రాలేదనుకో, ఈ సెమిస్టర్ మొత్తం నీ రూమ్ తలుపు మీదే వంటేలు పోస్తా. 1 2 3 4 5 6 7 8 9 ఎవరాది? 10 గురూజీ యు ఆర్ గ్రేట్, మమ్మల్ని ఆశీర్వదించండి. Salt water is a great conductor of electricity. 8th standard physics లో చదివాం. పాణి అప్లై చేసే. డాక్టర్ విరూపాక్ష సుందరం, ఐఈసీ ప్రిన్సిపల్. స్టూడెంట్స్ ముద్దుగా వైరస్ అని పిలుస్తారు. వైరస్కి ప్రతిదానిలో పోటీ ఏదైనా తనే గెలవాలనుకుంటాడు. పంచువాలిటీకి ప్రాణం ఇచ్చే టైం సేవ్ చేయడానికి షర్ట్కి బటన్స్ పెట్టుకోడు, వెల్కోడు. టై కట్టుకోడు, పెట్టుకుంటాడు. భారతంలో అర్జునుడు, శివాజీ సినిమాలో రజనీకాంత్ లాగా ఒకే టైంలో 2 చేతులు వాడే సవ్యసాచి. ఇంకా చెప్పాలంటే వాళ్ళకన్నా బెస్ట్ అనిపించుకోవాలని కాళ్ళతో కూడా కుస్తీ పడేవాడు. లంచ్ తర్వాత ఎగ్జాక్ట్గా 7:30 నిమిషాల పవర్ నాప్. ఆలోగా ఆయన దృష్టిలో అన్ప్రొడక్టివ్ వర్క్ అంటే గోర్లు కట్ చేయడం, ముక్కులో వెంట్రికలు కట్ చేయడం, షేవ్ చేయడం లాంటి అన్ని పనులు ఫినిష్ చేయాలని గోవింద్కి స్ట్రిక్ట్ ఆర్డర్. వైరస్ గుడ్లు తీసుకొస్తున్నాడు, అందరూ బయటకు వచ్చి నుంచండి. రండి రండి రండి. ఏంటిది? కుక్కు సార్. ఇది కుక్కు నెస్ట్ సార్. రాంగ్. కోయిల ఎప్పుడు గూడు కట్టారు. కోయిల గుడ్లు ఎక్కడ పెడుతుందో తెలుసా? కాకుల గుట్లోనే గుడ్లు పెడుతుంది. ఏంట్రా మొదటి రోజు గూడు గుడ్డు అంటున్నారు? శకునమే సరిగ్గా లేదే. కోయిల పిల్లలు గుడ్డు పగిలి బయటికి వచ్చిన వెంటనే ముందుగా ఏం చేస్తాయో తెలుసా? గూట్లో ఉన్న మిగతా కాకి గుడ్లన్నిటినీ తోసేస్తాయి. కాంపిటీషన్
ద లైఫ్ బిగిన్స్ విత్ మర్డర్. దట్ ఇస్ నేచర్. కంపీట్ ఆర్ డై. మీరు కూడా ఈ కోయిల్ లాంటి వాళ్ళే. ఇవన్నీ మీరు కిందకి తోసేసిన కాకి గుడ్లు. డోంట్ ఫర్గెట్, ప్రతి సంవత్సరం ఐఈసీకి 4 లక్షల అప్లికేషన్స్ వస్తాయి, కానీ అందులో 200 మాత్రమే సెలెక్ట్ అవుతాయి. యు అదర్స్ ఆర్ బ్రోకెన్ ఎగ్స్. మా అబ్బాయి, మై ఓన్ సన్, 3 సంవత్సరాలు అప్లై చేశాడు. ప్రతిసారి కాకి గుడ్లా మిగిలిపోయాడు. డిస్పస్, అందరూ వెళ్ళొచ్చు. వెళ్ళండి వెళ్ళండి. రే పెద్ద ముదుర్లో ఉన్నాడురా. నిన్న సీనియర్ స్విచ్ ఆఫ్ చేశాడు, ఇవాళ అందరి ముందు వైరస్ గాలి తీస్తాడు. వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వైరస్ లాంటి వాడికి చెమటలు పట్టించావంటే గురూజీ యు ఆర్ గ్రేట్. నన్ను ఆశీర్వదించండి. లేరా లే. రే పోరా, స్కూల్కి వెళ్ళి చదువుకోవచ్చు కదా. స్కూల్ ఫీజు నీ బాబు కడతాడా? లేరా చిన్నపిల్లాడు. స్కూల్కి వెళ్ళాలంటే ఫీజు అక్కర్లేదు, యూనిఫామ్ అంటే చాలు. ఇగో నీకు ఏ స్కూల్ ఇష్టమో ఆ స్కూల్ యూనిఫామ్ కుట్టించుకో. కప్ చూపుగా వెళ్ళి క్లాస్లో కూర్చో. ఆ గుంపులో నేను నోడు పట్టుకుంటాడు. పట్టుకుంటే యూనిఫామ్ మార్చే స్కూల్ మార్చేయి. చూసావా, వాడిలేదో మ్యాజిక్ ఉంది. ప్రపంచంలో ప్రతి విషయాన్ని మరో కోణంలో చూస్తాడు. వేసే ప్రతి అడుగులో కొత్త దారి కనిపెడతాడు. మేమంతా ప్రొఫెసర్స్ ఏం చెప్తే అది చేసే మిషన్స్ లాగా వినేవాళ్ళం. వాడు ఒకడే మనిషిలాగా వినేవాడు. వాట్ ఈస్ ఎ మెషిన్? సార్ ఏమిటా ఊగడం? సార్ ఇంజనీర్ అవ్వాలనేది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న కళ. ఈరోజు ఇక్కడ ఇలా కూర్చొని పాఠం వింటుంటే చాలా సంతోషంగా ఉంది సార్. సంతోషపడింది చాలు కానీ ముందు మిషన్కి డెఫినేషన్ చెప్పు. సార్ A machine is anything that reduces human effort, sir. కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్? సార్ ఏ వస్తువు అయితే మనిషికి టైంని సేవ్ చేసి పనిని సులభం చేస్తుందో అదే మెషిన్ సార్. ఇప్పుడు మనకు కుక్క పోస్తే స్విచ్ చేస్తాం, గాలి వస్తుంది, ఫ్యాన్. మెషిన్ సార్. ఊళ్ళో ఉండే ఫ్రెండ్తో వెంటనే మాట్లాడాలంటే ఫోన్, మెషిన్ సార్. మన చుట్టూ అన్ని మెషిన్సే సార్. పెన్ నిప్ నుంచి ప్యాంట్ జిప్ వరకు అన్ని మెషిన్స్ సార్. ఒక సెకండ్ అప్, ఒక సెకండ్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇడియట్. డెఫినేషన్ ఏమిటి? సార్ అదే కదా సార్ చెప్తున్నాను. ఇదే ఎగ్జామ్స్ లో రాస్తావా? ఇదేమన్నా మిషనా? అప్ డౌన్ అప్ డౌన్. ఇడియట్. అదే కదా సార్ నేను చెప్పింది, సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా. సింపుల్ గా చదవాలంటే ఏదైనా గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో చేరి చదువుకో. కానీ సార్ మనం చదివేది మనకు అర్థం కావాలి కదా సార్. ఊరికనే బుక్లో వచ్చిన డెఫినేషన్ని కళ్ళు మూసుకొని బట్టి పట్టేస్తే ఏం సార్ ప్రయోజనం? ఓ, నువ్వు బుక్స్ కంటే బుద్ధిశాలివా? సార్ ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలంటే ఇదే రాసి తీరాలి. అలా కాదు సార్. గెట్ అవుట్. ఓ ఏ సింపుల్ గా చెప్పాలంటే బయటికి పో. Idiot. So, you got the definition of the machine. A machine is a combination of various elements or links used to transform other form of energy. ఏంటి మళ్ళీ వస్తున్నావు? సార్ మర్చిపోయాను సార్. ఏం మర్చిపోయావు? Instruments that record, analyze, summarize, organize, debate, and explain informations that are illustrated, non-illustrated, hardbound, paperbound, jacketed, non-jacketed, with forward introduction, table of contents index, that are intended for the enlightenment, understanding, enrichment, enhancement, and the education of the human brain through the sensory route of vision, sometimes touch. అంటే ఏంటి? బుక్ సార్. బుక్కి బుక్లో ఉన్న డెఫినేషన్ ఇదే సార్. సో మర్చిపోయాను, అందుకే తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇది అర్థమయ్యేలా సింపుల్ గా చెప్పొచ్చు కదా. అర్థం అవ్వాలనే ముందలా చెప్పాను సార్, కానీ మీకు సింపుల్గా చెప్తే నచ్చదని మీరే చెప్పారు కదా. అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అంటే పాణియే.
ఎందుకంటే ఎప్పుడు క్లాసుకి బయటే ఉంటాడు. ప్రొఫెసర్లందరికీ పాణి ఒక క్వశ్చన్ మార్క్, అందుకే బయటికి పంపించేస్తాను. వాడు ఫీల్ అవ్వకుండా వెళ్ళి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ క్లాసులో కూర్చునేవాడు. అదేంట్రా అంటే అది కూడా చదివే కదా అంటాడు.